ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఇతరులు సాధించిన విజయాలను వెంటనే తన ఖాతాలో వేసుకోవటంలో పేరు పొందిన చంద్రబాబు ఈ మధ్యన ఒక సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెస్తున్నారు. 3 పిల్లలను మించి కనే తల్లిదండ్రులు దేశభక్తులను ప్రకటించేస్తున్నారు. ఇప్పటికే విపరీతమైన జనాభాతో తల్లడిల్లుతున్న భారతదేశంలో మరింత జనాభా పెంచాలని చంద్రబాబు నొక్కి వక్కాణిస్తున్నారు. బాబు విపరీత, అశాస్త్రీయ, అసహజ వాదనలు, వ్యాఖ్యలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. 3 పిల్లల్ని మించి కనే తల్లిదండ్రులను దేశభక్తులుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త డైలాగ్ పట్టుకొచ్చి డైవర్షన్ రాజకీయాలు చేస్తుండే ఆయన తాజాగా దేశభక్తుల నినాదం అందుకున్నట్లుగా ఉంది. జనాభాను పెంచాలని ఆయన పిలిపిస్తున్నారు. చంద్రబాబు కేబినెట్లో ఈ ప్రకారం ఎందరూ దేశభక్తులు ఉన్నారని సోషల్ మీడియాలో పలువురు ప్రశ్నిస్తున్నారు. ముందుగా తన కుమారుడు మంత్రి లోకేష్కు చంద్రబాబు సలహా ఇచ్చి దేశభక్తుడిగా చూపించాలి కదా అని కొందరు చమత్కరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో 1 కోటి మంది సభ్యులు ఉన్నారని చెబుతారు. వారిలో పిల్లల్ని గనే అర్హత ఉన్నవారు ఎందరూ? చంద్రబాబు సూచన పాటించి 2029 నాటికి ఎంత మేర జనాభాను పెంచుతారు మొదలైన వాటి గురించి చంద్రబాబు చెప్పి ఉంటే ప్రజలకు ఆసక్తి ఏర్పడుతుంది కదా అని ఆయా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది ఒక విధాన నిర్ణయం. ఇదేదో ఒక రాష్ట్రానికి పరిమితమయ్యే అంశం కాదు. దేశానికి ఒక జనాభా విధానం ఉంటుంది. అయినా రాష్ట్రాలు కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ చంద్రబాబు చెబుతున్నట్లు పిల్లలను కనకపోతేనో కంటేనో దేశభక్తులు అవ్వకపోవడం ఉండదు. అది ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి ఆయా కుటుంబాలు నిర్ణయాలు తీసుకుంటాయి. అలాగే దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏదైనా జరిగితే దాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఈ మధ్యనే ఆయన ఆవుల నుంచి పాలు పిండడం తానే నేర్పించానన్నట్లుగా మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అలాగే ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో మెజారిటీ తానే గట్టానని చెప్పుకున్నారు. అసలు భారీ ప్రాజెక్టులపై అంతగా విశ్వాసం లేని వ్యక్తిగా చంద్రబాబు గుర్తింపు పొందారు. తాజాగా ఒకప్పుడు జనాభా నియంత్రణను తానే ప్రోత్సహించానని చెబుతున్నారు. 2 మించి పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులని తానే చట్టం తెచ్చానని కూడా చెప్పేశారు. నిజానికి 1960-70 దశకాల్లో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణను ఒక విధానంగా చేసి దేశమంతటా అమలు చేసింది. 1994లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా కొణిజేటి రోసయ్య 2 పిల్లలు మించి ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న చట్టాన్ని తీసుకొచ్చారు. అసలు విషయానికి వస్తే ఇప్పుడు పిల్లల్ని ఎక్కువ మందిని కనాలని, అందుకు ప్రోత్సాహకాలు ఇస్తానని చంద్రబాబు అంటున్నారు. పైగా స్థానిక ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన తీసివేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఓకే, కానీ కేవలం స్థానిక ఎన్నికల కోసమే ఏ కుటుంబము ఇప్పుడు పిల్లల్ని అధికంగా కనడానికి ఎంతవరకు సిద్ధపడుతుందన్నది సందేహమే. అసలు ఈ సమస్య దేశంలో ఎందుకు ప్రధానంగా వచ్చింది? ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది పిల్లలను కంటుండడం, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పద్ధతులు పాటిస్తుండడం వల్ల ప్రాంతాల జనాభాలో బాగా తేడా వచ్చింది. దీని ఫలితంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని, నార్త్ రాష్ట్రాల్లో గణనీయంగా సీట్లు పెరిగి వారి పెత్తనం మరింత ఎక్కువ అవుతోందని ఆందోళన. దీని గురించి కేంద్రాన్ని ప్రశ్నించవలసిన చంద్రబాబు నాయుడు ఆ పని చేయకుండా ఏపీలో పిల్లలను అధికంగా కనండని చెబుతున్నారు. జపాన్, చైనా తదితర దేశాలతో పోల్చుకుని ఆయన ప్రసంగాలు చేస్తున్నారు. ఆ దేశాల్లో కొంత సమస్య ఉన్నమాట నిజమే కావచ్చు, కానీ అక్కడ పరిస్థితులు వేరు, ఆ దేశాలు అనుసరిస్తున్న పద్ధతులు వేరు. అక్కడ ఎన్ని చర్యలు తీసుకున్నా ఆశించిన రీతిలో జనాభా వృద్ధి రేటు పెరగడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్న విషయాన్ని అక్కడ ప్రభుత్వాలు గుర్తించాయి. ప్రధానంగా అర్బనైజేషన్, జీవన వ్యయం పెరిగిపోవడం, సాంస్కృతిక సాంప్రదాయాల్లో మార్పులు రావడం, పిల్లల్ని పెంచడంలో ఎదురవుతున్న సమస్యలు, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం, మహిళలు అటు కుటుంబ జీవనం ఇటు కెరీర్ను సమతుల్యం చేసుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు వంటివి ఎన్నో ఉన్నాయి. జపాన్ దేశంలో ఒకరికి జన్మనిస్తే 50,000 యెన్లు ఇవ్వాలన్న స్కీమ్ ఉంది. అది ఆదాయ పరిమితి లేకుండా అమలు చేస్తున్నారు. పిల్లల పెంపకం, బేబీ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఉన్నత విద్య వరకు ప్రభుత్వమే ఖర్చు భరించడం, అప్పుడే పుట్టిన పిల్లలకు స్ట్రోలర్లు మొదలు డైపర్ల వరకు ప్రభుత్వమే ఇస్తుందట. అయినా జపాన్లో జనాభా పెరుగుదల పెద్దగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. జనాభా పెరిగితే ఎకానమీ కొంత పెరగవచ్చు, దాంతోపాటు అనేక సమస్యలు వస్తున్నాయన్నది నిపుణుల భావనగా ఉంది. పిల్లల్ని కంటే జపాన్లో భారీ మొత్తాన్ని ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. ఆ పని చంద్రబాబు సర్కారు చేయగలదా? జపాన్లో ఆర్థిక పరిస్థితులకి ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితులకి ఎంత తేడా ఉందో తెలియదా? తల్లికి వందనం పేరుతో విద్యార్థులందరికీ 15,000 రూపాయల చొప్పున ఇస్తామని ఎన్నికల వాగ్దానంలో చేశారు. దాన్ని ఒక ఏడాది అంతా ఎగవేశారే. ఈ ఏడాది ఇచ్చిన
అదేదో కొత్తగా లోకేష్ కనిపించినట్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు హామీ ఇచ్చారు. మరి దాని సంగతి ఏమిటి? ఇదేదో డబ్బు వస్తుందిలే అని నమ్మి మహిళలు ఎక్కువ మంది పిల్లల కంటే వారికి ఇబ్బందే కదా. ఇవన్నీ పెట్టుకుని పిల్లల్ని ఎక్కువ మందిని కంటే దేశభక్తులని చెబితే ఎవరు నమ్ముతారు? డబ్బున్న వారు ఒకరిద్దరు పిల్లలకే పరిమితం అవుతున్నారు. పేదలు ఎక్కువ మందికి జన్మనిస్తే వారిని పెంచడానికి అయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు? వ్యవసాయ కార్మికులు అవసరమైన మేర లభించకపోవడానికి, ఇతరత్రా పనులు చేసేవారు లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వ్యవసాయం అంత గిట్టుబాటు కాదని, ఇతర రంగాలకు మళ్ళాలని గతంలో ఒకసారి సీఎం అన్నారు. నిజంగానే కూటమి సర్కారు వచ్చాక వివిధ పంటలకు సరైన ధరలు లేక రైతులు అల్లాడుతున్నారు. వారు నష్టాల పాలవుతున్నారు. అలాంటప్పుడు ఎక్కువ మంది పిల్లల్ని కనండని రైతులకు, వ్యవసాయ కార్మికులకు చెబితే వారు ఏమని జవాబిస్తారు? ఇలా నేల విడిచి సాము చేసినట్లు చంద్రబాబు నాయుడు ఏదో ఒక కొత్త డైలాగు తెచ్చి ప్రజలను మభ్యపెట్టడం కాకుండా ఆచరణాత్మక విధానాల వైపు వెళితే మంచిది కదా. పిల్లల్ని ఎక్కువ మందిని కనడం అన్నది దేశభక్తికి సంబంధించింది కాదు, ఆయా కుటుంబాల ఆర్థిక శక్తికి సంబంధించిన విషయం. తమ కుటుంబంలో ఆచరించని పద్ధతులను ప్రజలు పాటించాలని చంద్రబాబు వంటి వారు చెబితే ఎవరైనా విశ్వసిస్తారా?